సిటీవీ న్యూస్ కి స్వాగతం. భూపాల్పల్లి ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు దంపతులు పుల్లూరి రామయ్యపల్లిలో జరిగిన భూలక్ష్మి అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను, సాంస్కృతిక విలువలను పెంపొందిస్తున్నాయని ఎమ్మెల్యే ఈ సందర్భంగా పేర్కొన్నారు. పుల్లూరు రామయ్యపల్లి గ్రామంలో సుమారు 4 కోట్ల రూపాయలను వెచ్చించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట భూపాలపల్లి మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమరయ్య గౌడ్, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. అదేవిధంగా పూజారులు, నిర్వాహ కమిటీ ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క భూలక్ష్మి మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు ప్రతి కుటుంబం వారి బంధుమిత్రులపై కలిగి దాని యొక్క కుటుంబం సంతోషంగా జీవించి వారి యొక్క దినదిన అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా మంజూరు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇంకా ముదురాజు కమ్యూనిటీ హాల్ కూడా ఒక 50 లక్షల రూపాయలు ఇచ్చాం. మీ గ్రామం నుంచి ఏదైతే కుంపెల్లి రోడ్డుకు పోయినటువంటి మరి ఆ యొక్క పల్లె వరకు కూడా మనకు ఒక 2-3 నెలల్లో అది కూడా పూర్తి చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఈ గ్రామానికి ఇంకా ఆంజనేయ స్వామి దేవాలయానికి అభివృద్ధి కావాలని కోరడం జరిగింది. దానికి కూడా రామాలయంగా తీర్చిదిద్దాలని కోరడం జరిగింది. దానికి కూడా ఒక 50 లక్షల రూపాయలు రామాలయానికి కూడా మంజూరీ ఇవ్వడం జరుగుతుందని సందర్భంగా మీకు తెలియజేస్తూ ఈ గ్రామంలో ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా నాకు 14, 18, 23లో శాసనసభ్యునిగా నిలిచినప్పుడు నా భార్య ఊరు ఈ గ్రామానికి సంబంధించినటువంటి ఊరుకు మంచి ఆదరణ, అభిమానం, ప్రేమతో చూపెట్టినటువంటి గ్రామస్తులందరినీ కూడా మా కుటుంబ సభ్యులుగా, బంధువులుగా భావిస్తూ ఈరోజు ఈ గ్రామంలో ఏ అవసరమున్నా ప్రతి ఒక్క పని మీ కుటుంబ సభ్యునిగా, సేవకుడిగా, మీ శాసనసభ్యుడిగా మేమందరం కూడా పనిచేస్తామని సందర్భంగా మేము తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మంచి జరగాలని బొడ్రాయి భూలక్ష్మి మహాలక్ష్మి పెట్టుకున్నాం. రాబోయే రోజుల్లో లక్ష్మీదేవర ఆలయం, పెద్దమ్మ దేవాలయం ఆలయం కానీ, పెద్దమ్మ అదేవిధంగా కులస్తుల కమ్యూనిటీ హాల్ కానీ, రామాలయం కానీ, ఆంజనేయ స్వామి గుడి అభివృద్ధి కొరకు కూడా నా వంతు సహకారం తప్పకుండా ఉంటుందని తెలియజేస్తూ గ్రామస్తులు బొడ్రాయి భూలక్ష్మి మహాలక్ష్మి దేవతలకు కావాలని కోరితే కూడా మన గ్రామానికి ఇవ్వడం జరిగింది. గ్రామానికి అటువంటి రోజు నుంచి కూడా ఆ కుటుంబ సభ్యులు వారి కుమారులందరూ కూడా ఈ నియోజకవర్గంలో ఇలాంటి గుడులు, దేవాలయాలు, బొడ్రాయిలు, భూలక్ష్మి మహాలక్ష్మి ప్రతిష్ట కార్యక్రమంలో కూడా మంచి కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమంలో మరి పాల్గొనే అవకాశం కల్పించినటువంటి గ్రామస్తులందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ప్రతి ఒక్కరికి బంధుమిత్రులకు కూడా హృదయపూర్వకంగా పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా.